చెప్పు. నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టే. ఆ అమ్మాయి దొరకగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. ఏయ్ పెట్టవయ్యా ఫోను. తల్లి నా బంగారు తల్లి. తనకి భోజనం తినిపించేసరికి నా ప్రాణం పోతుందయ్యా. నా వల్ల కావడం లేదు. ఏడిపిస్తుందా? ఇలా ఇవ్వండి, నేను తినిపిస్తాను. నాన్న, నేను ఒక డ్రాయింగ్ వేశాను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. తర్వాత ఆ ఎలుక్కి ఏమైంది? నాన్న ఆ అమ్మాయి ఎలుక చిన్న ఎలుక కనిపించలేదని బాగా వెతికి అలసిపోయి ఇంకో ఎలుక దగ్గరికి వెళ్లి అడిగింది. ఆ అమ్మాయి ఎలుక సూపర్ ఏం చెప్పిందంటే ఏదో అర్థం కాకుండా ఏదో చెప్పేసింది. ఫోన్ వస్తోంది, మాట్లాడక వింటాను. ఏ స్వామి, ఏయ్ ఆ పప్పుగడు ఏమంటున్నాడు? తనకు ఒక విషయం తెలుసు అంటున్నాడు, కానీ అదేంటో చెప్పడం లేదు. తను వార్కం చూస్తుంటే ఏదో బిర్యానీ తింటూ వీడియో తీస్తున్నాడు స్వామి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే ఎంతసేపట్లో తినగలమో చూద్దామా. చికెన్ బిర్యానీ ఉంది, గుడ్లు ఉన్నాయి, చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి, చికెన్ 65 కూడా ఉంది ఇందులో. ఇంకా బిర్యానీ ఉంది, ఆనియన్ రైతా ఉంది, వంకాయ కూర ఉంది, కేసరి కూడా ఉంది. ఇక స్టార్ట్ చేసేద్దామా? రెడీ? 1 2 3 స్టార్ట్. కుక్కేసర్రా, మొత్తం తినేస్తాడు. స్వామి, ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చెయ్యి, వాడి ఛానల్ ని షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయి. మర్చిపోకుండా బెల్ బటన్ కూడా నొక్కేసేయ్. సరే స్వామి. రేయ్ చెప్పినట్టు చేస్తావా? స్వామి, వాడి నోటి నుంచి నిజం కక్కాలి, లేదా వాడు తిన్నది మొత్తం కక్కాలి. అర్థమైందా? అర్థమైంది స్వామి. ఏం కావాలి? ఈ అమ్మాయి ఇక్కడ రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకుంది. ఈ అమ్మాయి మీకు గుర్తుందా? లేదు, నేను చూడలేదయ్యా. నేను చూడలేదు సార్. ఇక్కడ ఎప్పుడైనా ట్రీట్మెంట్ వచ్చారా? ఎవరినైనా అడగండి. కార్తిక్ అని ఒక అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయింది. నేను అమ్మాయిని చూడాలి. 1 సెకండ్ మ్యామ్. అమ్మాయి అమ్మాయిని చూసారా? ఇక్కడ ఆ పేరులో ఎవరు ఇక్కడ అడ్మిట్ అవ్వలేదు. 1 సెకండ్. ఈ అమ్మాయి అది? లేదే, నేను చూడలేదు. లేదు, ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ష్యూర్. రాఘవ్, ఏదైనా క్లూ దొరికిందా? ఈ ఏరియాలో ప్రతి హాస్పిటల్ ఎంక్వైరీ చేశాను, ఒక్క క్లూ కూడా దొరకలేదు శాలిని. సరే, నువ్వు వెంటనే డేవిడ్ కి కాల్ కనెక్ట్ చేయి. హలో, యశోద, ఇంద్ర, కిమ్స్, కాంటినెంటల్ తప్ప అన్నిట్లో విచారించాను. అమ్మాయి గురించి ఎలాంటి న్యూస్ లేదు. ఓకే. నేను నియర్ బై లోనే ఉన్నాను. యశోద, కాంటినెంటల్ నేను చూసుకుంటాను. మీరు మిగతా హాస్పిటల్స్ లో ఎంక్వైరీ చేయండి. క్విక్. ఓకే శాలిని. ఈ అమ్మాయిని ఇక్కడ మీరు చూసారా? చూడలేదు మేడం. ఇక్కడికి రోజు చాలా మంది వస్తున్నారు. మీరు కావాలంటే అదిగో ఆ అమ్మాయిని అడగండి. ఈ అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? చూసానే. డాక్టర్ చంద్రిక గారిని కలవడానికి వస్తుంటారు. ఎస్ మ్యామ్. డాక్టర్ చంద్రికను చూడాలి. ఇప్పుడు మేడం వాళ్ళ ఓన్ క్లినిక్ లోనే ఉంటారు. ఓకే, ఆవిడ నెంబర్ ఇస్తారా? క్లినిక్ నంబర్ అయితే ఇస్తాను. సరే, ఇవ్వండి. సార్, అమ్మాయి సిటీలో ఉన్న ఇక్కడ ఒక హాస్పిటల్లో డాక్టర్ చంద్రిక అని అప్పుడప్పుడు మీట్ అయింది. డాక్టర్ క్లినిక్ నంబర్ కి ఫోన్ చేశాను. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారన్నారు. ఇల్లు అశోక్ నగర్ సార్. నేను అక్కడికి వెళ్ళినా? వెయిట్ చేయి, నేను వచ్చేంత వరకు ఎలాంటి మూమెంట్ వద్దు. ఓకే సార్. రాజ్ కుమార్, కార్తిక గురించి ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. నేను నీకు అడ్రస్ సెండ్ చేశాను. నా వైఫ్ కి ఆరోగ్యం బాలేదు, నేను ఎక్కడికి రావడం కుదరదు. కొంచెం అర్థం చేసుకోండి. రాజ్ కుమార్ ప్లీజ్. ఫోన్ పెట్టండి సార్. నేను మేనేజ్ చేస్తాను.
శాలిని చెప్పండి. డేవిడ్ చెప్పండి. కార్తిక కేసులో ఒక క్లూ దొరికింది. ఓకే, మీరు రాఘవ్ని కాంటాక్ట్ చేసి ఇక్కడికి వచ్చేయండి. ఐ సెంట్ యు ద లొకేషన్. కమ్ సూన్. ఇదిగోండి, ఈ బిర్యానీ కూడా తినండి. ఇదిగోండి. ఆ శార్వా కూడా కొంచెం పోయి తినండి. ఇదిగోండి, ఇది కూడా తినేయండి. ఇంకా ఈ లెగ్ పీసులు ఇదిగో, ఇవి కూడా తినండి. అందులో క్యాసరీ కూడా వేసుకోండి. ఇంకేం మిగిలాయి? ఇంతకు ముందు ఛాలెంజ్ నా వల్ల కాదు. ఏ నేను చెప్పేస్తాను. అలా రా దారికి. ఆ రోజు వచ్చిన అతను చామన ఛాయ, బాగా పొడవుగా ఉన్నాడు, చూడ్డానికి పోలీసులా ఉన్నాడు. నువ్వు పోలీసు అంటే కాదన్నాడు. నేను 10 మాటలు మాట్లాడితే వాడు ఒక్కటే మాట్లాడాడు. నా వైపే గుర్రు గుర్రుమని చూశాడు. నాకే సిగ్గేసిందంటే నమ్మండి. సారీ సార్, నేనే అతన్ని రమ్మన్నాను. డాక్టర్ ఫ్యామిలీ బయటూరులో ఉన్నారట. బ్రేక్ టైంలో రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తారట. చికెన్ సాయినా. డాక్టర్, ఇక్కడ ఎవరు లేరు సార్. ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూడు. వాట్? నథింగ్ సార్. మనం ఇక్కడికి వచ్చినట్టు ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు. ఓకే ఓకే. నాకెందుకో పురుషోత్తమన్ సార్ దొంగ చేతికి తాళం ఇచ్చి వెతకమన్నట్టుంది. చెప్పు దీపక్. స్వామి, పురుషోత్తం గారి బంధువులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఫోటో చూపించాను, కానీ ఎవరు ఏం తెలియదు అంటున్నారు స్వామి. మరైతే వచ్చింది ఎవడై ఉంటాడు? సార్, ఎవిడెన్స్ అంతా క్లియర్ చేయండి. ఓకే సార్, ఇంక్లూడింగ్ సీసీటీవీ ఫుటేజ్. ఓకే సార్.
పర్సనల్గా ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్. కొద్దిసేపటి ముందు ఇక్కడికి ఎవరో వచ్చారు. వారు ఈ అమ్మాయి గురించి ఇంకా చంద్రిక మేడం గురించి అడిగి వెళ్లారు. మనం ఇక్కడికి వచ్చినట్టు ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు. వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నట్టు తెలిసిందే. వెయిట్ చేయి, నేను వచ్చేంత వరకు ఎలాంటి మూవ్ ఉండకూడదు.